మీ ఇంటి వంట తారాతోరణంకు అందరికీ స్వాగతం. ఇవాళ మన ప్రోగ్రామ్కి గెస్ట్గా ఎవరొచ్చారో తెలుసా? రావణ కాష్టం నాన్న బొమ్మ కావాలి అనే డ్రామాల ద్వారా కెరీర్లోకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత రాముడు మంచి బాలుడు అనే సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమై ఇప్పుడు రీసెంట్గా జీ తెలుగులో ప్రసారం అవుతున్న పసుపు కుంకుమ అనే సీరియల్లో ప్రధానమైన పాత్రను పోషిస్తున్న ప్రముఖ ఆర్టిస్ట్ విజయరాణి గారు. మరి విజయరాణి గారిని మన ప్రోగ్రామ్కి వెల్కమ్ చేసి తను పరిచయం చేయబోయే ఆ స్పెషల్ వంటకాలేంటో తన్నే అడిగి తెలుసుకుందాం. విజయరాణి గారు, వెల్కమ్ అండి. వెల్కమ్ టు మీ ఇంటి వంట తారాతోరణం. థ్యాంక్ యూ. ఓకే విజయరాణి గారు, చాలా సంతోషం అండి మా ప్రోగ్రాంకి వచ్చినందుకు. అలాగే మీ ఇంటి వంట తారాతోరణంలో మీరు గెస్ట్గా వచ్చారు. అలాగే రెండు వంటలు మాకు పరిచయం చేయబోతున్నారు. సో మరి ఎలాంటి వంటకాలతో వచ్చారు మా ముందుకు? సస్పెన్సా? అది ఇప్పుడు చెప్పను. అయితే మనం కూడా వెయిట్ చేయాల్సిందే. నేను నాతో పాటు అందరూ కూడా వెయిట్ చేయాల్సిందే కదా ఇప్పుడు. అంతే కదా. ఓకేనండి, సో మరి స్టార్ట్ చేద్దామా? సస్పెన్స్ వంటకాలు ఏంటో పదండి. విజయరాణి గారు, మరి రెండు వంటకాలు మాకు పరిచయం చేయబోతున్నారు. మీరు పరిచయం చేయబోయే మొదటి వంటకం పేరేంటి? దహి ఆలు ఫ్రై. సరే, దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? తప్పకుండా. ఉడికించిన బంగాళదుంప ముక్కలు, పెరుగు, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, చాట్ మసాలా, జీరా పౌడర్, గరం మసాలా, ఉప్పు, కారం, నూనె. మరి వంట స్టార్ట్ చేసే ముందు మీ చేస్తున్న సీరియల్ జీ తెలుగులో పసుపు కుంకుమ. అవునండి. సో చాలా మంచి సీరియల్, చాలా మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ సీరియల్, ప్రతి ఒక్కరు చూస్తున్నారు దాన్ని. మరి మీకు ఎలాంటి సంతృప్తి కలిగిస్తుంది సీరియల్ చేయడం? నాకు కూడా చాలా బాగా నచ్చిందండి. అందులో నా క్యారెక్టర్ నాకు ఇంకా బాగా నచ్చింది. ఓకే చాలా బాగుంది. సో ఇంతవరకు మీరు చాలా సీరియల్స్ చేశారు కదా, మరి సినిమాలు ఎప్పుడైనా చేయడం జరిగిందా అండి? సినిమాలు కూడా చేశానండి. ఎన్ని సినిమాలు చేశారు దాదాపుగా? అంటే ఏంటంటే గుర్తులేదు, ఒక 10 అట్లా చేస్తుంటారు. కానీ ఎక్కువగా సీరియల్స్ మీద మీకు సీరియల్స్ ఇష్టం అండి. డ్రామాలు కూడా చేస్తూ ఉండేవాళ్ళు కదా మీరు? అసలు నేను వచ్చింది అక్కడి నుంచి వచ్చారు. ఓకే, సో సరే అండి, మరి వంట స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. ఓకే, సో ముందుగా గ్యాస్ స్టవ్ వెలిగిద్దామండి. ముందు స్టవ్ పెద్ద. ఓకే మా, ఇప్పుడు ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేద్దామా? కొంచెం ఎక్కువనే వేయమంటారా? కొద్దిగా వేయండి. ఓకే, సరిపోతుందా? చాలు. ఇప్పుడు నెక్స్ట్ అండి, ఇప్పుడు మనం ఈ బౌల్ తీసుకుని ఈ పీసెస్ అన్ని ఇందులో వేసుకుందాం. ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా? ముందు ఉడకబెట్టి పక్కన పెట్టాము. ఉడకబెట్టుకొని మనకు నిలువుగా కట్ చేసుకున్నాం దాన్ని. ఒక స్పూన్ ఇందులో, ఒక స్పూన్ కారం. ఓకే, పెరుగు 1/2 కప్ వేయాలి. ఓకే, చాట్ మసాలా ఒక 1/2 స్పూన్. ఓకే, సో దానికి కావాల్సినది చాట్ మసాలా. గరం మసాలా ఒక స్పూన్ వేసుకుందాం. ఓకే, మంచి మసాలా వంట అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ సాల్ట్ మనం తగినంత వేసుకోవచ్చు. ఓకే, సో తక్కువ తినే వాళ్ళకి తక్కువ, ఎక్కువ తినే వాళ్ళకి ఎక్కువ. అంతే. అస్సలు తినే వాళ్ళు వేసుకొని అవసరం లేదు. జీలకర్ర పౌడర్, జీరా పౌడర్. ఓకే, మైదా పిండి. ఓకే, ఇది కూడా ఒక స్పూన్ వేసుకోండి. ఇది కార్న్ ఫ్లోర్. ఓకే, ఇది కూడా ఒక స్పూన్. మనకు కావాల్సిన పదార్థాలన్నీ పక్కన పెట్టుకుంటే చేయడం చాలా ఈజీ అండి. ఇదంతలోపు వేడవుతూ ఉంటుంది, మనం మిక్స్ చేసేసుకుందాం. అవును. సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు. అవునమ్మా. అన్ని మిక్స్ చేసుకున్నాం కదా ఒక బౌల్లో. ఇప్పుడు దాన్ని బాగా చేతితో కలుపుకుంటే హ్యాపీ. అవును. సో బాగా కలుపుతాను. ఓకే, విజయరాణి గారు, మీరు ఈ ఫీల్డ్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు? ఏ సంవత్సరంలో ఎంటర్ అయ్యారు? నేను వచ్చి 20 సంవత్సరాల దాకా అవుతుంది. 20 years అవుతుందా? అవుతుంది. మీరు చేసిన మొదటి సీరియల్ రాముడు మంచి బాలుడు. అబ్బా, పేరు కూడా చాలా బాగుంది. ఓకే విజయరాణి గారు, మరి ఈ ఆయిల్ వేడెక్కే లోపు మా కోసం ఒక మంచి డైలాగ్ చెప్తారా? అది మీ సీరియల్ నుంచి కావచ్చు, లేకపోతే మీ స్టేజ్ డ్రామాస్ చేశారన్నారు కదా, అక్కడి నుంచి కూడా కావచ్చు. మంచి డైలాగ్ మా కోసం. తప్పకుండానండి. ఓకే, చూడండి, ఆ బీరువాల మూలుగుతున్న ఆస్తుల్ని ఒక్కసారి చూడండి. పిల్లల పేరున, చుట్టాల పేరున, ఉన్న వాళ్ళ పేరున, లేని వాళ్ళ పేరున, పుట్టిన వాళ్ళ పేరున, పుట్టబోయే వాళ్ళ పేరున, ఆఖరికి కుక్కల పేరున, గాడిదల పేరున కూడా మీరు కొన్న భూములు. ఏం చేసుకుంటారండి ఆ భూములన్నీ? మన ఇంట్లో ఉన్న ఆ బంగారానంతా కరిగించి పోత పోస్తే వీధికో గాంధీ విగ్రహం పెట్టొచ్చు. ఇంకా ఏం తక్కువైందని ఇంత అన్యాయం? అర్థమనర్థం భావయ నిత్యం, నాస్తి తతః సుఖవేశః సత్యం.
ధనము ధనము అని కలవరించదవు నిత్యం, ఆ ధనము నీకు సుఖాన్నివ్వదు, ఇది సత్యం. మేడం సూపర్ అండి, చాలా బాగుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం. ఓకే ఓకే విజయరాణి గారు, మరి ఆయిల్ కూడా బాగా బాయిల్ అయిపోయింది కదా? అవునమ్మా. సో ఇప్పుడు వేసేద్దామా? వేద్దాం. ఒక్కొక్క పీస్ వేసుకోవాలమ్మా. ఓకే. సో అంతలోపు ఇందులో మనం పేపర్ నాప్కిన్ వేసేస్తే వేసేయండి. తీసేయండి, మాడిపోతున్నాయి. మీకు బాగా ఇష్టమైన సీరియల్ ఏది? అంటే మీ ఇంతవరకు చేసిన సీరియల్స్లో అంటే బాగా ఇప్పటికీ ఆ సీరియల్, అలాంటి సీరియల్ మళ్ళీ చేస్తుంటే బాగుండేది, అలాంటి సీరియల్ ఏమైనా ఉందండి? మళ్ళీ మళ్ళీ చేయాలి అనిపించే సీరియల్? ప్రజెంట్ దేవత చాలా బాగుందండి. ఓకే. అది చేసి కాకపోతే చేస్తున్నది అంటే ఆల్రెడీ చేసినవి ఏమైనా మళ్ళీ అలాంటి రోల్ ఉంటే? చేసినవి రాధామధు సీరియల్. ఓకే, చాలా బాగుంటుంది. ఓకే. అందులో నాది పని మనిషి క్యారెక్టర్. అయినా ఇప్పటికీ కూడా నన్ను గోదావరి గోదావరి అని పిలుస్తారు. అవునా? ఎక్కడికన్నా వెళితే వాళ్ళు ఆ పేరుతోనే పిలుస్తారు. నేను మర్చిపోయాను అది. వాళ్ళందరూ మళ్ళీ గుర్తొస్తూ ఉంటారు, షూటింగ్ టైం అన్ని గుర్తొస్తూ ఉంటాయి. తీసేయండి, మాడిపోతుంది. తీసేయండి తీసేయండి. సో ఇంట్లో మొత్తం ఎంతమంది ఉంటారు? మేమండి, మేము 5గురు ఉంటామండి. ఓకే ఓకే. తీసేయండి. ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేయండి, ఆఫ్ చేసేయండి. సో రెడీ అయిపోయింది దహి ఆలూ ఫ్రై. రెడీ అయిపోయిందా? ఓకే. సో ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. వేడి వేడిగా చాలా బాగుంది. పుదీనా వేయండి. ఓకే, గార్నిష్గా. ఓకే. సో మొత్తానికి రెడీ అయిపోయింది కదా? అయిపోయిందండి. ఇదండి విజయరాణి గారు మనకు పరిచయం చేసిన దహి ఆలూ ఫ్రై. తప్పకుండా మీరు ట్రై చేయండి. దహి ఆలూ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతిని మనకు చూద్దాం. దహి ఆలూ ఫ్రై, దీనికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు, పెరుగు, మైదా పిండి, కార్న్ఫ్లోర్, చాట్ మసాలా, జీరా పౌడర్, గరం మసాలా, ఉప్పు, కారం, నూనె. దీన్ని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కేలోపు ఒక బౌల్ తీసుకుని అందులో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, కారం, పెరుగు, చాట్ మసాలా, గరం మసాలా, ఉప్పు, జీరా పౌడర్, మైదా పిండి, కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. అది కలుపుకున్న తర్వాత వేడైన నూనెలో వేసి దూరగా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత ఓ పేపర్ నాప్కిన్ పరిచిన ప్లేట్లోకి తీసుకుని ఎక్సెస్ ఆయిల్ అబ్జర్వ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఆ తర్వాత వాటిని ఓ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పుదీనాతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, దహి ఆలూ ఫ్రై రెడీ.